హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక పొడి చేసుకున్నా, సో మీకు కూడా చూపించవచ్చని వీడియో చేశాను. సో చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా నచ్చుతారు. ఈ పొడి మీరు ఇంట్లో ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటారు ఇది చూస్తే మటుకు. సో నేనైతే ఇది అయిపోయినప్పుడల్లా నేను బాక్స్ ఫిల్ చేస్తూనే ఉంటాను. సో మా ఇంట్లో అంత ఇష్టం ఈ పొడి అంటే. ఇది చేసుకుంటే మీరు కూడా ఇలాగే ఇష్టపడతారు, మీ ఫ్యామిలీలో కూడా అందరూ అడుగుతారు మళ్ళీ చేయండి అని. సో అంత బాగుంటుంది ఈ పొడి. సో నేనైతే ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నాను వితౌట్ ఆయిల్, నువ్వులు కూడా ఫ్రై చేసుకున్నాను. సో మిర్చి కూడా సేమ్ యాజ్ యూజువల్, పల్లీలు నువ్వులు ఎలాగో మనము ఒట్టి మిర్చి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. సో చాలా బాగుంటుంది ఫ్రై కాదు పొడి. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి. సేమ్ నేను ఎలా చేస్తున్నానో చూడండి, బాగా చూసి ఇలాగే చేసుకోండి. మనకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒట్టిమిర్చి, లేదంటే కొన్ని వేసుకోండి, 10-20 అయితే బెటర్. అంటే మనము నువ్వులు పల్లీలను బట్టి కారం తెలిసిపోతుంది చేస్తుంటే. సో 30 వేసుకున్నాను ఏమో మేబీ, అందు గురించి చెప్పడానికి రాదు. ఇది కొలతలను బట్టి అంటే కొలత చేయలేను. సో కొలత కాకుండా చూస్తే అర్థమవుతుంది. సో ఇలాగే చేసుకోండి సేమ్. నేనైతే ఫ్రై అవుతున్నప్పుడు మెంతులు జీరా వేశాను, ఎందుకంటే ఈ మెంతులు జీరా ఏంటంటే హెల్త్కు మంచిది, టేస్ట్ బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఎందుకో తెలియదు, మెంతులు జీరా నేను ప్రతి దానిలో యూజ్ చేస్తూ ఉంటాను. పచ్చడిలోకైనా ఈ పొడిలోకైనా చాలా టేస్ట్ వస్తుంది ఎందుకో. అందు గురించి స్మెల్ కూడా బాగుంటుంది పొడి ఇది వేస్తే. అందు గురించి నేను ఎప్పుడైనా యాడ్ చేస్తాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, చేస్తుంటే చాలా మంచిది కూడా. అందు గురించి తప్పకుండా ఏ పొడి చేసినా కూడా అవి యాడ్ చేస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నాయనుకో వేయండి, ఒక్కొక్క స్పూన్ వేయండి. నువ్వులు కాదు, మెంతులు, అది ఏమంటారు జీరా కంపల్సరీ ఉండాలి, డైజెషన్ కూడా మంచిదే. సో కొంచెం సోంపు కూడా వేసుకోవచ్చు, వామైనా కొంచెము, సోంపు అయినా కొంచెం, ఎందుకంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. అందు గురించి ఇది కొంచెం ఏంటంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే అరగదు, ఎవరికైనా డైజెషన్ కాదు. సో అవి కూడా మనం వేసుకుంటేనే దీంట్లో మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో నేనైతే ఎక్కువనే వాడతాను. నల్లుప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సాల్ట్ అయితే రాళ్ళ ఉప్పు వేయండి, ఎందుకంటే మిక్సీ మంచిగా అవుతుంది. పసుపు బాగా వేయండి. ఈ ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఈ వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, ఒక గడ్డ మొత్తం వేసుకోండి, దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది పొడి. ఓకేనా. నేనైతే ఈ మొత్తం మిక్సీ చేశాను, ఫైన్ పౌడర్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది మాత్రం కంపల్సరీ చేసుకోండి, ఇప్పుడే చేసేసుకోండి చూసిన వెంటనే, చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. సో నచ్చితే మటుకు నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది. నచ్చితే లైక్ కొట్టండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.